హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. పరోటాలు చాలా రకాలు చేసుకుంటాం కదా. ఆలూ పరోటా, మేతి పరోటా, మూలీ పరోటా. అలా కాకుండా ఇలా పెసలతో ఒకసారి పరోటా తయారు చేసుకోండి, ఎంతో బాగుంటుంది. డైజెస్ట్ కూడా ఈజీ అవుతుంది. వీటిని పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఎప్పుడు ఆలూ పరోటా, మేతి పరోటాలే కాకుండా పెసలతో ఒకసారి తప్పక ట్రై చేయండి. పెసలు 1 గ్లాస్, అల్లం 1 ఇంచ్, బియ్యం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2 లేదా 3, ఉప్పు రుచికి తగినంత, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్. మిక్సీ చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. పసుపు 1 టేబుల్ స్పూన్. ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 గ్లాస్ పెసలు వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంతవరకు నీళ్లు పోసుకొని 3 గంటలు నానబెట్టుకోండి, లేదా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోండి. మూత మూసి పక్కన పెట్టండి. 3 గంటల తర్వాత మూత తీసి పెసల్లో ఉండే నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని అల్లం 1 ఇంచ్, పచ్చిమిర్చి వేసుకొని వీటన్నింటిని మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక ప్లేట్లోకి 1/2 కప్పు మిక్సీ చేసుకున్న పెసల పిండి తీసుకొని ఇప్పుడు ఇందులో గరం మసాలా, పసుపు, కారం, ఆమ్చూర్ పౌడర్, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఏ కప్పుతో అయితే మనం మిక్సీ చేసుకున్న పెసరపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోండి. నీళ్లు మాత్రం ఏమాత్రం వేసుకోవద్దు. అవసరమైతే చేతిని తడి చేసి మాత్రమే కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండి ముద్దల్లో నుంచి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని రౌండ్స్ బాల్లాగా చేసుకోండి. రౌండ్గా చేసుకున్న ఒకదాన్ని తీసుకొని చపాతీ కర్రతో ఇలా చేసుకోండి. మిగతా వాటన్నింటిని కూడా ఇలాగే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత అన్నీ ఒకే సైజులో ఉండేటట్లు డబ్బాకుండే మూత కానీ లేదా ఒక రింగు కానీ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. అప్పుడు అన్నీ ఒకే సైజులో ఉంటాయి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టండి. తో చేసుకున్న ఈ పరోటాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఎప్పుడు ఆలూ పరోటాలు, మేతి పరోటాలు, పెసలతో ఒకరోజు పెసరట్టు, ఒకరోజు పరోటాలు, ఒకరోజు ఢోక్లా ఇలా చేసుకోండి. పెసలతో చేసుకున్న పెసరట్టు, పెసలతో చేసుకున్న పూరీలు ఇవన్నీ నా ఛానల్లో ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. 1/2 కప్పు పెసరపిండికి 1 కప్పు గోధుమ పిండి వేసుకొని చేసుకుంటే 6 పరోటాలు అవుతాయి. ఇలా కట్ చేసుకున్న అంచులను వేస్ట్ కాకుండా మళ్ళీ పిండిలో కలుపుకొని చేసుకోండి. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా వీటిని తీసుకున్నట్లయితే డైజెస్ట్ కూడా ఈజీగా అవుతాయి. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న పరోటాని వేసుకొని ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకోండి. ఒక సైడు తిప్పి వేసిన తర్వాత మరొక సైడు కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకోండి. పరోటాలు చాలా బాగుంటాయి. అలాగే మిగతా పరోటాలన్నింటిని కూడా వేసుకొని కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. పరోటాలను ఉదయం బ్రేక్ఫాస్ట్గా కాను లేదా రాత్రి డిన్నర్కి కాను తీసుకున్నట్లయితే బాగుంటుంది. పరోటాలను పెరుగుతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది, లేదా టమాటో కెచప్తో సర్వ్ చేసుకొని తిన్నా ఎంతో బాగుంటుంది. మరి మీరు కూడా పెసల పరోటాలను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కు షేర్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే ఆ లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.